ఓకే. గాలి నా కొడుకులు గాలి నా కొడుకులు అంటుంది. గతంలో సీన్ ఇంకా లంబాస అన్ని ఉన్నాయి కదా వీడియోలు. నాగేంద్ర గారు ఆవిడ అదే కాకుండా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అబ్బాయి అలాగే ఈవిడిది మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అతి నీచకంగా ట్రోల్ చేశారట. వాళ్ళ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడట. వాళ్ళ అమ్మాయి ఆవేదనతో అమెరికా వెళ్ళిపోయిందట. నా పిల్లలు నాకు దూరం అయ్యారు, నాకు చనిపోవాలనిపిస్తుంది అంటున్నది ఆవిడ. 100% ఇలాంటి చర్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ అవతల వ్యక్తులను కూడా ఆమె ఒక మహిళగా ఇది తప్పు అని చెప్పుండాలి. ఎన్నిసార్లు చెప్తున్నాడు మా నాయకుడు, నన్ను తిట్టండి, ఇబ్బంది లేదు, నన్ను మీ ఇష్టం వచ్చినట్టు దూషించండి, నేను ఒక్క మాట అనను, ఎందుకంటే మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా నాకు తల్లి లక్క చెల్లెలేని అన్యం పుణ్యం ఎరుగని అమాయకమైన ఆడబిడ్డలు. సరే, ఇప్పుడు ప్రసన్న మీద కేసు పెట్టారు, ప్రసన్న మీద కేసు పెట్టారు, శిక్ష అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నారు, గాలి భానుప్రకాష్ గారి మీద కేసు వేసి ఆయన శిక్షిస్తారా లేదా? కాదు, ఎవరు చేసినా తప్పే కదా. కాదండి, వినండి, ఎవరు చేసినా తప్పు. మొన్న ప్రసన్న కుమార్ వినండి. నేను గౌరవంగా మాట్లాడితే నన్ను ఎవరు తప్పుగా మాట్లాడరు కదండి. 5 మందిలో నేను నోరు జారి మాట్లాడితే ఒక మాట నన్ను అంటారు. నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకునేంత వరకు నన్ను ఎందుకంటారు? ఎదుటి పార్టీ వాళ్ళైనా చెప్తారు, వాళ్ళ సిద్ధాంతం కోసం పోరాడతారు, అంతేగాని నేను ఒక నోరు జారితే వాళ్ళు నోరు జారితే నేను జారుతా. కాబట్టి మనం కూడా బిహేవియర్. ఈరోజు ఆయన అంత పొడుగు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి, ఉపోద్ఘాతము వీటని. మరి మొన్న ప్రశాంత్ రెడ్డి విషయంలో కూడా ఒక్క లైన్ మహిళలు ఏ పార్టీ వారికి కించపరిచినా అని ఒక మాట ఇచ్చుంటే మేము కూడా స్వాగతిస్తాం కదా. సరేనండి, ఇప్పుడు ప్రసన్న కుమార్ చేసిన, గాలి భాను చేసిన, ఎక్స్ చేసిన, వై చేసిన, జడ్ చేసిన తప్పే. ఆయన మీద కేసు పెట్టారు, శిక్షించాలి అన్నారు. ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఎవరు చేసినా తప్పే, ఆయన మీద కేసు పెట్టారు, శిక్షించాలంటున్నారు. గాలి భాను మీద కేసు పెడతారా, పెట్టమని డిమాండ్ చేస్తున్నాడు ఈయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం. 100% పెట్టాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా రోజా గారు గాలి నా కొడుకులు అని తిట్టింది కాబట్టి రోజా గారి మీద కేసు పెట్టాలి. దానికంటే ఒక అడుగు ఎక్కువ వేసి గాలి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలి. వంశీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? కరెక్టే సార్. రోజా గారు బాగా బాధపడిపోతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. మాకు కూడా బాధ. మ్యూట్ చేయండి రోజా గారి వాయిస్. మాకు కూడా బాధ వేసింది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత వేగంగా స్పందించేశారు. ఇప్పుడు ఆవిడ గాలికి పుట్టిన గాలి నా కొడుకులు ఏదో మాట మాట్లాడారు, మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఆ మాట అన్నందుకు భానుప్రకాష్ గారు ఏదో ఆ మాటలు రిపీట్ చేయను కానీ ఆవిడ్ని అలా అన్నారు. సో ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చూస్తూ ఉంటే నాకు కూడా ఒకటి అనిపిస్తూ ఉందండి. మాజీ మంత్రి ఆర్కే రోజా సెలవుపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. చదివాను కదా ఇప్పుడు నేను మళ్ళీ. లేదు నేను మా వర్షన్ మేము చదవాలిగా. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. వైసీపీ పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతి ఆ వ్యాఖ్యలు అద్దం పడతా ఉన్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు వాటిని ప్రశ్నించినందుకు ఓరలేక నా సోదరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆవిడ ప్రశాంత్ రెడ్డిని అత్యంత అసభ్యకరమైన పదాజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమని విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా వైసీపీ పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికే ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వహనం ద్వారానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. ఆ రోజు అది పెట్టాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు మాట్లాడారు, రోజా గారు మాట్లాడిన దానికి కౌంటర్గా గాలి భానుప్రకాష్ గారు మాట్లాడారు. సరే, ఇద్దరి మీద కేసులు పెట్టాలి, రోజా గారి మీద ముందు పెట్టాలి. ఆవిడ మహిళ అయితే ఉన్న రిజర్వేషన్ ఉందా ఏంటంటే బూతులు మాట్లాడకూడదని. గతంలో కూడా రోజా గారు మాట్లాడినటువంటి బూతులు ఉన్నాయి, వినిపించమంటే వినిపిస్తా. ఆవిడకే లేని సిగ్గు మాకెందుకు, కాకపోతే సంస్కారం ఉంది కాబట్టి ఆగుతూ ఉన్నాం. గతంలో రోజా గారు మాట్లాడిన బూతులన్నీ కూడా అన్నింటినీ కలిపి ముందు రోజా గారి మీద కేసు పెట్టాలి. రోజా గారి మీద కేసు పెట్టిన తర్వాత అప్పుడు గాలి భానుప్రకాష్ గారి మీద కేసు పెట్టాలి ఖచ్చితంగా. ఇంత ట్వీట్ రాశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మహిళల గురించి రాశాడంటే ముఖ్యంగా ఎక్కడా కూడా మరి ఆశ్చర్యంగా ఉందండి. ముందు వాళ్ళ వైఫ్ దగ్గర పిఏగా ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి గారి మార్పింగ్ ఫోటోలు ఎన్ని చూడలేదు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడతాడు మహిళల గురించి, అవన్నీ చూడలేదు. అసలు నీ సొంత చెల్లిని తల్లిని బూతులు తిట్టినోళ్ళు వదిలేసి నువ్వు రోజా గారి మీద బాధపడతా ఉన్నావు అంటే నీకు ఇంట్లో వాళ్ళకంటే సమాజమే ఎక్కువ అని చెప్పి చాలా ఇదైతే మాకుంది. కానీ
ఇంత పెద్ద ట్వీట్ ఇంగ్లీష్లో తెలుగులో రాశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాపం బాగా బాధపడ్డారంటే మేము కూడా బాధపడతా ఉన్నాం. రోజా గారు ఏడుస్తామని చూస్తూ ఉంటే మాకు కూడా ఏడుపు మరి కట్టలు తెంచుకొని వచ్చింది. ఆవిడకి ఈరోజు గుర్తొచ్చింది మరి మహిళలు అవన్నీ కూడా. మరి అసెంబ్లీలో మా మేడంని అంటున్నప్పుడు కిలకిలా నవ్వింది కదండి రోజా గారు, పక్కపక్క నవ్వారు కదా. ఇంకో మాట అన్నారండి రోజా గారు, ఇప్పుడు ఆవిడ గుర్తు చేయాలి. ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకో మాట ఏంటంటే ఆవిడ ఆ రోజు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసి రోజా గారికి మాట్లాడిన మాటలు ఈరోజు రిహార్సల్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కర్మ మళ్ళీ మనకి వెనక్కి కొడుతుంది. అలాగే మరి ఆ రోజు మీరు అన్న మాటలు ఈరోజు మీకు కూడా వర్తిస్తాయని చెప్పి రోజా గారు గమనించాలి. మీరు అన్నట్లుగా ముందు రోజా గారి మీద కేసు పెట్టాలి, రోజా గారి బూతులు అరికట్టాలి, రోజా గారి నుండి సభ్య సమాజం అందరూ కూడా రోజా గారి మాటలు ఖండించాలి. ఈరోజు మళ్ళీ ఎవరు ఈవిడతో పాటు నటించినటువంటి నటీమణులందరూ కూడా వచ్చి ఈవిడకి సాంఘీభావం తెలుపుతున్నారు, మంచిది. ఇదే సాంఘీభావం రోజా గారు ఒక్కళ్ళే మహిళ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈక్వల్లీ టు మేల్ ఫిమేల్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ వైసీపీ వాళ్ళు అన్నప్పుడు కూడా మీరు కూడా వచ్చి ఖండిస్తే బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేస్తా ఉన్న ఆరుగురు హీరోయిన్లకి, ఎవరైతే ఈ ఆరుగురు హీరోయిన్లు ఇవాళకి సపోర్ట్గా వచ్చారో వాళ్ళు మరి ఈవిడ వాళ్ళ ఫ్రెండ్ అని వచ్చారో ఏమో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్నీ కూడా వాళ్ళు ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా 99 వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీకాంత్ గారు ఎంతమంది కూడా వచ్చి ఖండించారు. అవును, మళ్ళీ వచ్చేసారు రమ్య కృష్ణ గారు, మీనా గారు. ఇప్పుడు వర్మ గారు నేను చెప్పేది, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ముందు మాట్లాడిన తర్వాతనే నల్లపరెడ్డి ఆయన కూడా మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ పరంగా మాట్లాడారండి. నువ్వు మైనింగ్ లో ఇంత దోచుకున్నావు, నువ్వు మండలానికి ఇంత పెట్టి ఇంత మందిని దోచుకున్నావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు. పర్సనల్ గా ఎట్లా మాట్లాడతారు? వర్మ గారు ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పా, హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారు ఏం మాట్లాడిండేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విజయమ్మ అంటాము, భారతమ్మ అంటాము. విజయమ్మను అమ్మ అనేవాళ్ళు, భారతమ్మను అమ్మ అనేవాళ్ళు, వీరికి ఏం కావాలా అని అడిగారు. ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా వద్దా? వీళ్ళు మహిళలు కాదా? మీ కూటమి ప్రభుత్వంలో ఉండే మహిళల? మీకు ఇచ్చిండేది ప్రభుత్వం ఇచ్చిండేది దేనికి? మీకు రాష్ట్ర ప్రజలందరూ మహిళలే. రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసే బాధ్యత మీ అందరిది. మీ కార్యకర్తలు ఒక్క మాదిరి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ముందు మాట్లాడారు, మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చారు నల్లపరెడ్డి శ్రీనివాసులు గారి కొడుకు. దాన్ని మళ్ళీ అది కాదు వర్మ గారు, ఆమె 85 ఏళ్ళ ఆమె నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి భార్య ఇంట్లో ఉంటే ఈయన లేనప్పుడు పోయి ఆమె మహిళ కాదా? భయభ్రాంతులు చేసి ఇంట్లో ఆమెను నిర్బంధం చేసి ఇల్లంతా పగలగొట్టారే. ఆవిడ అమ్మగారండి, ఆవిడ పెద్ద ఆవిడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి మదర్. కూటమి ఈ ప్రభుత్వంలో ఒక మహిళను పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళండి. మీ అవినాష్ రెడ్డి రౌడీ దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. మీ రౌడీలు వెళ్ళి దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. బాత్రూమ్ లో దాంకుంది చిన్నపిల్ల. నువ్వు చెప్పాలి దాడుల గురించి, నువ్వు ఈ రోజు బాధపడతా ఉన్నావు. ఆ రోజు ఏమయ్యావు? పట్టాభి గారి పాప వయసు 5 ఏళ్ళండి. మీ గూండాలు దాడి చేసినప్పుడు పట్టాభి గారి డాక్టర్ వయసు 5 ఏళ్ళు. ఆ రోజు ఏమయ్యారు? మీ అవినాష్ రెడ్డి గూండాలు పంపించినప్పుడు ఏమయ్యారు? మీరు ఏమయ్యారు? అవినాష్ రెడ్డి గూండాలు పంపించినప్పుడు 5 ఏళ్ళు. పట్టాభి